నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్తు అంశంపై ప్రశ్నించిన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ. సభ్యుల సందేహాలు నివృత్తి చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. 25న వెలుగొండకు సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు. హెలీప్యాడ్, ఫీడర్ కెనాల్ ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, పలువురు అధికారులు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి, పలువురు ఘన నివాళులు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన 0 అవర్లో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ రాష్ట్రంలో వ్యవసాయ, విద్యుత్ కనెక్షన్ల అంశంపై అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 డిస్కాంల పరిధిలో 1,02,538 కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్లో ఉన్న 46,000 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తామని సభలో హామీ ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు ఉచిత వ్యవసాయ కనెక్షన్ల కోసం 839.44 కోట్లు ఖర్చు చేశామన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 2,61,481 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఫీడర్ లెవెల్ సోలార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి 1,059 కోట్లు ఆదా అవుతుందన్నారు. ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు 200 నుంచి 500 వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ పరిధిలో లైన్మెన్ల కొరతపై పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. విద్యుత్ శాఖ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్మెన్ 1,260, అసిస్టెంట్ లైన్మెన్లు 1,084, లైన్మెన్లు 22 ఖాళీలు ఉన్నాయన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. వినియోగదారుల సౌలభ్యం కోసం అవుట్సోర్సింగ్ విధానంలో 8,770 మంది పనిచేస్తున్నారని, లోడ్ ఆధారంగా విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేస్తున్నామన్నారు. 11 kV 33 kV సబ్స్టేషన్స్ దగ్గర మనం సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల ఇంత పెద్ద మొత్తమైన ఆదా అవుతుంది సార్. ఇప్పుడు 2026-27కి దాదాపు 3 డిస్కమ్స్ కలిపి 1,035 మెగావాట్లు మనం టెండర్లు పిలిచాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము. వాళ్ళకి అందరూ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్. ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీసీఎల్లో కానీ, సిపిలో కానీ, ఈపీలో కానీ దాదాపు 8,773 మంది ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నారు. సిపిలో 4,553 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా, 4,844 మంది ఈపీ ద్వారా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా బయట అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా ఎక్కడ కూడా కస్టమర్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ద్వారా సబ్స్టేషన్స్లో కానీ, లేకపోతే హై స్కిల్డ్ కానీ, స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ వీళ్ళందరి ద్వారా ఈ విద్యుత్ సంస్థ ప్రజల సేవలు అందిస్తాము సార్. అది కూడా ఇందాక చెప్పారు, కొంతమేరకు గ్యాప్స్ ఉన్న మాట వస్తే వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏఈలు, లైన్ మ్యాన్లు కొరత ఉండటం వల్ల కొన్ని సేవలు ప్రజలకి నాణ్యమైన సేవలు అందమనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అడిగారు. వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఎలక్ట్రికల్ డీ ఆఫీస్ గురించి కానీ, సబ్స్టేషన్ గురించి కానీ సభ్యులు అడగడం జరిగింది. సబ్స్టేషన్ అయితే ఇమీడియట్గా అక్కడ లోడ్ కనుక ఉంటే కనుక ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాము. అదే ఎలక్ట్రికల్ ఆఫీస్కి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గర వివరాలు తీసుకొని ఏమాత్రం సౌలభ్యం ఉన్నా సరే తప్పకుండా అక్కడ డీ ఆఫీస్ పెట్టాలి. దోర్నాల మండలంలో ఈ నెల 25వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైనట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు వెల్లడించారు. అధికారులతో కలిసి దోర్నాల మండలం కొత్తూరు, గంజివారిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రాజెక్టు ఫీడర్, కెనాల్, హెలీప్యాడ్, సభా ప్రాంగణ స్థలాలను పరిశీలించి అధికారులను ఆదేశించారు. సీఎం కాన్వాయ్ వెళ్లే గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ లైన్లు, చెట్లు అడ్డం లేకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఫీడర్ కెనాల్ వద్ద సీఎం భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ఈ పర్యటనపై మరోసారి జిల్లా ఎస్పీతో పరిశీలిస్తానని కలెక్టర్ అన్నారు.
వైపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు ఎస్సీ అబుద్ అలీ, పంచాయతీరాజ్ ఈఈ సుబ్బారెడ్డి, డీఎస్పీ నాగరాజు, మండల రెవెన్యూ పంచాయతీరాజ్, ఇరిగేషన్, వెలిగొండ ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్ సైడ్ పక్కన ఉంటుంది సార్, కనిపిస్తుంది. అది ఆ గ్యాప్కి వరుసగానే వేసేస్తే కొంచెం వెడల్పోతుంది. సేమ్ టైం అటుపక్క కూడా వేయాలి. అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి 24 కంటే చాలా తక్కువ టైం ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తావు? దానికి హామీ చేసినా అయిపోతుంది. తర్వాత ఒకసారి మళ్ళీ మంది ఎవరు స్టెప్స్ అయితే నీకు బాగా చేసినట్టు ఉంటుంది. ఏ విధమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి, అదేవిధంగా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ ప్లేస్లో ఇంటరాక్ట్ అవుతాడనే విషయాలను పరిశీలించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఎస్పీ గారు నేను కూడా వచ్చి ప్లేసెస్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మీటింగ్ పెట్టాలి, తర్వాత ఎక్కడ సీఎం గారు వస్తారు, ఏ ప్లేస్ చూస్తారు అనేది 21st కల్లా నిర్ణయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 25వ తారీఖుని మనకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం 25 అని వచ్చింది. సో ఈ లోపులోనే మేము 21st కల్లా మీకు పూర్తి వివరాలు ఇవ్వగలం. స్థానిక సంస్థలు ఎన్నికలకు ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకోవడంతో పాటు వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిప్యూటీ ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఓటర్ల జాబితా, దాని ఆధారంగా వార్డుల విభజన చేసేలా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా డిప్యూటీ ఎంపీడీఓలకు ఓటర్ల జాబితాలను అందజేశారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను బాపట్ల, నెల్లూరు జిల్లా నుంచి తెప్పించాల్సి ఉంది. గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను వార్డుల వారీగా విభజించి వాటిలో సామాజిక వర్గాల వారీగా ఓటర్లను లెక్కించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా రిజర్వేషన్ ఖరారు చేయడం జరుగుతుంది. దీంతో ఆయా మండల అధికారులకు గ్రామాల ఓటర్ల జాబితాలను అందజేశారు. సార్ జస్ట్ కొంచెం రండి. ప్రకాశం జిల్లా ఆర్ఐ మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి కార్యక్రమం ఒంగోలు మరాఠీపాలెంలో నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షులు కాళే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మరాఠీ సోదరులు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సభ్యులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. సంఘ కార్యదర్శి సోమాసి శివప్రసాద్, కోశాధికారి కాళే సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రావు, వైస్ ప్రెసిడెంట్ తిరుమలరావు, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, సోమాసి శంకర్రావు, కృష్ణమోహన్, సుభాష్, కొండలరావు, భగత్ వినోద్, బాలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నాన్న పూణేలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ జయిస్తూ వచ్చినప్పుడు బీజాపూర్ సుల్తాన్ వెంకటేశ్వరునా రండి.
జై శివాజీ మహారాజ్ కి జై శివాజీ మహారాజ్ కి ఎవరున్నామంటే దగ్గరికి వచ్చి పిలవలేము కాబట్టి మీరు వచ్చి ఇలాగనే చాలా సంతోషకరమైన విషయం ఇది. ఈరోజు ఆయన జన్మదినోత్సవం రోజు ముందుకు వచ్చి ప్రభాకరరావు గారు బాబు వెనక్కి రండి చెల్లు. జై భవానీ మాతాకి వినోద్ గారు శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన మరాఠపాలెంలో శివాజీ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాలు ఉదయం నుంచి జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాలకు మన బంధువులు అలాగనే ఆయన అభిమానులు మన ఆర్ఎస్ఎస్ వారు తర్వాత విశ్వ హిందూ పరిషత్ వారు వారి అభిమానులు పాల్గొన్నందుకు మా కమిటీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగనే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా సంవత్సరంకి బాగా వారికి జరుపుకోవటం కూడా ఎక్కువగా జరుపుకుంటున్నాం. ఈ అందరికీ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాం. 396వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిది మేము వారి వంశంలో పుట్టడం కూడా మాకు చాలా గర్వకారణంగా చెప్పుకుంటాం. వారిని కొనియాడటానికి కూడా వారు కొనియాడారు. అలాగనే వారి గురించి తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాము. అలాగనే మనకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మనం ఇలా నిర్భయంగా తిరుగుతున్నామంటే వారి అడుగుజాడల్లో నడవబెట్టి వారు ఈరోజు హిందూ సామ్రాజ్యం ఇలాగా ఉందంటే వారు అనేక కార్యక్రమాల్లో యుద్ధాల్లో కూడా ప్రతి యుద్ధంలో వారు దేశానికి సేవ చేసి వారు చేయబట్టి ఈరోజు మన ఆడవాళ్ళు కానీ నిర్భయంగా తిరుగుతున్నారంటే వారి పుణ్యం అది. ఈరోజు వారు శివాజీ మహారాజు వారిని ఆడపిల్లల్ని తన అక్క చెల్లిలాగా చూసుకోవటం, వారందరినీ ముందు అడుగుజాడల్లో నడవటం ఈరోజు మనం ఇవన్నీ వారి అడుగుజాడల్లో మేము కూడా నడుచుకోవటం. అలాగనే ప్రతి ఒక్కరూ హిందూ సామ్రాజ్యం ఈరోజు ఇలా ఉందంటే వారి పుణ్యమే. ఛత్రపతి శివాజీ మహారాజు గారి 396వ జయంతి సందర్భంగా మరాఠీపాలెంలోని శివాజీ గారి దగ్గర మరాఠీ బంధువులు అందరూ ప్లస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన హిందూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఘనంగా పుట్టినరోజు ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి శివాజీ మహారాజు ఒక మనిషే కాదు, ఒక శక్తి అని అందరికీ తెలియజేస్తూ హిందూ ధర్మ రక్షణ కోసం అతను చేసిన సేవలందరూ పెద్దలు కొనియాడారు. కాబట్టి జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణ ఆర్థిక పరపతిని పెంచి రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆర్థిక పరపతిని పెంచే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంకర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రైతులందరికీ బ్యాంకర్లు ఆర్థిక సహాయం చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో కొత్త రకాల పంటలను సాగు చేసే విధంగా రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆదిరెడ్డి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జెన్నెమ్మ, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి, పీడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాక్టీస్ చేశారు. వాళ్ళ ఇరిగేషన్ లేదు సార్, రెడ్ గమ్ ఇరిగేషన్ ఉండదు సార్, రెడ్ గమ్ ఇరిగేషన్ ఉండదు సార్. సార్ హార్స్ గ్రామ్ సార్ 10,900 రూపీస్. క్యాస్టర్ సార్ 19,950 రూపీస్ సార్. రోమన్ సార్ 600 సార్. తర్వాత సార్ కాటన్ సార్ 32,400 సార్. టొబాకో సార్ 5,700 రూపీస్. టొబాకో నాటు సార్ అంటే వీటి అలాంటి సార్ 4,900 రూపీస్ సార్. లక్ష రూపాయలు అయిలేవు సార్. వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. గ్రామ స్థాయిలో తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికల జాబితాలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. గ్రామ పంచాయతీ ఫోటో ఎన్నికల జాబితాల తయారీపై కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 2026 జనవరి 1న ప్రచురించిన అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా మార్చి 9లోపు గ్రామ పంచాయతీ ఫోటో ఎన్నికల జాబితాలను ఖచ్చితంగా పారదర్శకంగా సిద్ధం చేయాలని డిపిఓ సూచించారు. ఎన్నికల జాబితా తయారీలో అనుసరించాల్సిన విధి విధానాలు, ఇంటి నెంబర్, కుటుంబం ప్రాతిపదికన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. శిక్షణలో ఉమ్మడి జిల్లాలోని డిప్యూటీ ఎండిఓలు, మండలానికి ఒక పంచాయతీ కార్యదర్శి, ఒక కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు, ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. మనం ట్రైనింగ్ అంతా ఆర్పాటం చేసుకున్నాం కానీ అసలు లేదండి. నొక్కు ఏదో నొక్కడా. ప్రతి గ్రామ పంచాయతీ ఆర్డినరీ ఎన్నికలు, సాధారణ ఎన్నికలు మరియు ఆకస్మిక ఖాళీల ఎన్నికలకు భర్తీ చేయటకు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల నిర్మాణ కొరకు ఓటర్ల జాబితాను తయారు చేసుకోవాలి. రెండో పాయింట్లో దాన్ని ఎలా తయారు చేయాలి, ఏ విధంగా మనం ఎలక్ట్రల్ ప్యూరిఫికేషన్ చేసుకోవాలని ఇచ్చాడు. మన ఎలక్ట్రల్ ప్రిపరేషన్లో ఒక నాయకుడు హౌస్ నెంబర్ వారీగా మనం ఓటర్ల జాబితా తయారు చేస్తున్నాం. హౌస్ నెంబర్ వారీగా అట్లా కాకుండా నా హౌస్ నెంబర్ తీసేసి వేరే దగ్గర వాటర్ మార్చండి, చేతులు కావాలంటే కుదరదు. హౌస్ నెంబర్ వారీగా మనకున్నటువంటి క్యాపిటేషన్స్ వారీగా ఎలక్ట్రల్లోని డబుల్ ఎంట్రీ కాకూడదు, ఒకసారి మాత్రమే రావాలి. కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర ఉండాలి. ఇది రెండవ సెక్షన్. మూడో సెక్షన్ చెప్తున్నాం సార్. ఇక మూడోది, ఈ యొక్క ఎలక్ట్రల్లో ఎవరైనా మిస్సింగ్ అయితే ఏం చేయాలి, మిస్సింగ్ అయితే ఏం చేయాలో చెప్తున్నాను. మిస్సింగ్ సంబంధించి ఆ గ్రామ పంచాయతీ ఈఓ అన్నారు. ఇప్పుడు ఈఓ లేవు, పీడిఓ వచ్చారు. ఇప్పుడు ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గతంలో ఈఓ అన్నారు, ఇప్పుడు పీడిఓ వచ్చారు. ఆ పీడిఓ ఆధ్వర్యంలో ఎందుకు మిస్సింగ్ అయింది, మనకున్నటువంటి ఈఆర్ఎంఎస్ ఎలక్ట్రానిక్ రోల్ మేనేజ్మెంట్ సిస్టంలో చాలా మార్పులు చేర్పులు సిస్టమేటిక్గా గతంలో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ఈసారి అటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ కమిషన్ వారు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మన శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి వచ్చినారు, ఇంకా సుందరరామయ్య ది గ్రేట్ డిప్యూటీ ఎంపీ గారు వెళ్ళి వచ్చినారు. ఆయన చెప్పాలి ఇదంతా క్లాస్ అంతా. యాక్చువల్గా వీళ్ళంతా చెప్పాలి నాకు. వీళ్ళందరూ వెళ్ళి వచ్చినారు క్లాస్, ట్రైనింగ్ క్లాస్కి. ఈ ఎలక్ట్రోడ్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పారు. దీంట్లో వాస్తవంగా మిస్ అయితే మిస్ అయినటువంటి వారి యొక్క హౌస్ నెంబర్, కుటుంబ సభ్యుల్ని దాంట్లో ఎన్రోల్ చేయమని చెప్తున్నారు. విద్యార్థులు ఉన్నత విలువలు కలిగి ఉండాలని డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోవడంతో పాటు అధ్యాపకుల మార్గ నిర్దేశకత్వాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవయువ కవి సమ్మేళనం నిర్వహించారు. త్వరలో ఒంగోలులో ప్రపంచ బాలల తెలుగు మహాసభలు నిర్వహిస్తామని, ఆ కార్యక్రమంలో టీఆర్ఆర్ కళాశాల విద్యార్థులు రాసిన కవితలు వినిపించే అవకాశం కల్పిస్తామని కళావేదిక ప్రతినిధులు కె మురళీధర్ రెడ్డి, కోగంటి శ్రీకాంత్ చెప్పారు. తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు రమాదేవి పేర్కొన్నారు. 25 మంది విద్యార్థులు తమ కవితలను వినిపించగా వాటిని పుస్తక రూపంలో తీసుకొస్తామని ప్రిన్సిపల్ రవికుమార్ తెలిపారు. అధ్యాపకులు కె సుజాత, సిహెచ్ అలేఖ్య, డాక్టర్ రంగిశెట్టి రమేష్, బివి రమణ తదితరులు పాల్గొన్నారు.
మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనసు పెట్టి చూడలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమ పంచి ఇవ్వలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనసు పెట్టి చూడలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఊరవుతా వస్తారట కడసారిగా చూడాలని, ఊరవుతా వస్తారట కడసారిగా చూడాలని, కానీ పలకరించి నవ్వలేదు, ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు పలకరించి నవ్వలేదు, ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమ పంచి ఇవ్వలేదు. శ్రీశైల మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు రాత్రి 7 గంటలకు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లు భక్తులకు అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. పుష్పాలతో అలంకరించిన అశ్వవాహనంపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపచేశారు. 21 రకాల పుష్పాలు, పలు రకాల ఫలాలను సమర్పించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అద్దాల మండపంలోకి చేర్చి శయనోత్సవం, ఏకాంత సేవ నిర్వహించారు. సమర్పయామి. హర నమ పార్వతీపదయే శివ హర మహాదేవ్. మంత్రపుష్పం ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. ఆ పరమశివుడు మల్లికార్జున స్వామిని పెళ్లి కొడుకును చేసే సందర్భంలో తలపాగాను కట్టినట్టుగా ఇక్కడ పాగాలంకరణ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మనం ఆ పాగాను అలంకరించిన శ్రీశైల ప్రధాన ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. ఆ వాహన సేవను చూస్తూ మరిన్ని విశేషాలను తెలుసుకొని ఆ స్వామివారిని సేవించి తరిద్దాం. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. చక్కనైనటువంటి ప్రదోషకాలం, అందమైనటువంటి విశ్వావసునామ సంవత్సరం, శిశిర ఋతువు, మాఘమాసం చక్కగా పూర్తయి పాల్గొన మాసంలోకి ప్రవేశించి శుక్లపక్షం ప్రతిపత్ తిథి పూర్తయి ద్వితీయా తిథి సాగుతున్నటువంటి శుభవేళ. 33 ఘడియలు పూర్తయి ఈ దినం హైందవ సమయాన్ని అనుసరించి ఇప్పుడు ప్రస్తుతం 8 గంటలు సాగుతున్నటువంటి ఈ సాయంకాల ప్రదోష సమయంలో అదిగో అందమైనటువంటి మల్లికార్జున మహాస్వామి జ్యోతిర్లింగ విశేషాలతో అద్భుతంగా భక్తులను అలరించేటువంటి భగవానుడు పాపపు వృత్తిలో ఉన్న ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత నమ్మినది ఏమిటంటే ఈ క్షేత్రాన్ని దర్శించినంతనే పునర్జన్మ ఉండదు. పునర్జన్మ ఎవరికి ఉండదండి? పాపాలు లేకుండా అన్ని పుణ్యాలు చేసినటువంటి వాళ్లకు పునర్జన్మ ఉండదు. మరి శ్రీశైల క్షేత్రాన్ని దర్శిస్తే పాపాలన్నీ నశించిపోతాయి, పుణ్యం ద్విగుణీకృతం అవుతుంది. దీనితో పునర్జన్మ అనేటటువంటిది ఉండదు. శుక్రం మౌఢ్యమి ముగిసి శుభకార్యాలకు సమయం ఆసన్నమైంది. విశ్వావసునామ సంవత్సరంలో శుక్రమౌఢ్యమి నవంబర్ 26వ తేదీన ప్రారంభమై 83 రోజుల పాటు కొనసాగి ఈ నెల 17వ తేదీతో ముగిసింది. శుక్రమౌఢ్యమి ముగియడంతో ఈ నెల 19 నుండి వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలున్నట్లు వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి పేర్కొన్నారు.
దీంతో అనేక మంది తమ ఇంట శుభకార్యాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. నేటి నుంచి వరుసగా 3 నెలలు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ముందుగా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా ఫంక్షన్ హాల్లు ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. పెళ్లి అనగానే కేవలం ఫంక్షన్ హాల్ మాత్రమే కాదు, పురోహితులు, హాల్ డెకరేషన్, క్యాటరింగ్, బ్యూటీషియన్లు, పూలదండలు, అతిథులకు స్వాగతం పలికేందుకు స్టార్టర్స్, పానీయాలు అందించేందుకు యువతులను నియమించే ఏజెన్సీలు, మంగళ వాయిద్యాలు, ఫోటో, వీడియోగ్రాఫర్లు, టెంట్ హౌసులు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, ఇలా ఆర్థిక స్తోమతను బట్టి శుభకార్యాల నిర్వహణకు అనేక విభాగాల వారితో అవసరం ఉంటుంది. బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. ఖర్చుకు వెనుకాడే చాలామంది అచ్చం బంగారు నగలను తలపించే 1 గ్రామ్ గోల్డ్ నగలను ఇష్టపడుతున్నారు. ఇందులో మహిళలు మెచ్చే విధంగా గాజులు, ఉంగరాలు, నెక్లెస్లు, వడ్డాణాలు, ఇలా అనేక రకాల నగలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కొంతమంది 1 గ్రామ్ గోల్డ్ దుకాణదారులు, బొటిక్ యజమానులు ఈ 1 గ్రామ్ గోల్డ్ నగలను అద్దెకు సైతం ఇస్తున్నారు. ముహూర్తాలలో కేవలం వివాహాలు మాత్రమే కాకుండా ఉపనయనాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు వంటి అనేక విధాలైన శుభకార్యాలు జరగనున్నాయి. దీంతో ఆయా రంగాల వారికి రాబోయే కొన్ని నెలలు పుష్కలంగా ఉపాధి లభించనుంది. ఇక పెళ్లి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కొత్త దుస్తులు, కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన దగ్గరి బంధువులకు పెట్టేందుకు కొత్త వస్త్రాలు అవసరం. దీంతో వస్త్ర కొనుగోలుదారులతో వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో ఉంచుకొని వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్ అనేక వెరైటీల వస్త్రాలను సిద్ధంగా ఉంచడమే కాకుండా ఆకర్షణీయమైన ఆఫర్లను సైతం ప్రకటించాయి. సమస్త ప్రజలకి విజ్ఞప్తి అండి, ఇన్నాళ్ళుగా మనకి మూఢాలు, శూన్యమాసాలు, ఇవన్నీ ఒక 4 మాసాల నుంచి ఎటువంటి శుభకార్యాలు, మంచి రోజులు కూడా లేకుండా ఉన్నాయి. ఈ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత కూడా మనకి మాఘమాసం అంతా కూడా మూఢం ఏర్పడి ఉంది. లేకపోతే మాఘమాసంలో బాగా విశేషంగా ముహూర్తాలు ఉండేవి. మూఢం ఏర్పడింది. 17వ తారీఖుతో మూఢం సంపూర్ణమైపోయింది. సంపూర్ణంగా మూఢం అంతా కూడా ఈ 17వ తారీఖుతో 20వ తారీఖు నుంచి విశేషమైన ముహూర్తాలు. ఫిబ్రవరి 20, మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా చక్కగా మంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. వివాహానికి కానీ, ఉపనయనానికి కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, ఇటువంటివన్నీ కూడా శుభకార్యాలు, సకల శుభకార్యాలకు కూడా ఫిబ్రవరి 20 నుండి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా చక్కటి ముహూర్తాలు. అందరూ చక్కగా వివాహాలు, ఎవరికి ఏ శుభకార్యాలు కావాలన్న వాళ్ళందరూ కూడా ఆ శుభకార్యాలన్నీ చేసుకోవచ్చు. జయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. రంజాన్ ఉపవాస వేళలు తేదీ 20/2/2026 శుక్రవారం సహరీ ఉదయం 5:11 ఇఫ్తార్ సాయంత్రం 6:19 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్తు అంశంపై ప్రశ్నించిన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ. సభ్యుల సందేహాలు నివృత్తి చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. 25న వెలుగొండకు సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు. హెలీప్యాడ్, ఫీడర్ కెనాల్ ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, పలువురు అధికారులు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి, పలువురు ఘన నివాళులు. డి న్యూస్లో నేటి మాట. ఎవరైనా చనిపోయినప్పుడు బాధ కలగడం సహజమే. కానీ బాధతో పాటు భయం కూడా మొదలయ్యేది తండ్రి మరణంతోటే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.